రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంవత్సరం పాలనపై సునుగువారపుకోట మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. సూపర్ 6 అంటూ బూటకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 5 కోట్ల మంది ఆంధ్రులకు వెన్నుపోటు పొడిచిందని, ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చేసిన అకృత్యాలపై పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు 5 కోట్ల మంది ఆంధ్రులకు కూటమి వెన్నుపోటు పుస్తకాన్ని నేతలతో కలిసి విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తూట్లు పొడిచి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందని, గత ప్రభుత్వానికి మరియు కూటమి ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని, ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టాలని వ్యాఖ్యానించారు. ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వ పరిపాలన రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆ సూపర్ 6 అనే ఆ హామీలతో పాటు ఈ సంవత్సరం పాటు ఈ రాష్ట్రంలో ఏ విధంగా ప్రభుత్వం ప్రజలకి పరిపాలన అందించింది అనే విషయంలో మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది అనే విషయం ఈ సంవత్సరంలో ప్రజలందరూ చూశారు. అదే జగనన్న ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో సుమారుగా 90% హామీలు మొట్టమొదటి సంవత్సరంలోనే అమలు చేయటం జరిగింది. అది ప్రజలందరూ చూశారు. ఆ హామీలతో పాటు ప్రభుత్వం ప్రజలకు పెద్ద దిగ్గా ఉండాలంటే ముఖ్యంగా 2-3 అంశాలు: విద్యా విషయంలోని, వైద్యం విషయంలోని, అదేవిధంగా మహిళల విషయంలోని వెనకబడిన వారి కోసం ఎన్ని కార్యక్రమాలు చేశారు ప్రజలందరూ చూశారు. పథకాలు అయితే తూచా తప్పకుండా క్యాలెండర్లో వచ్చిన డేట్ ప్రకారం ఆ రోజు బటన్ నొక్కడం, ప్రజల అకౌంట్లోకి డబ్బులు పడడం, దాంతోపాటు నాడు నేడు ద్వారా స్కూల్ ఎంత అభివృద్ధి చేశారో, హాస్పిటల్లో ఎంత అభివృద్ధి చేశారో అందరూ చూశారు. అది ఒకటే కాకుండా మహిళలకే ప్రాధాన్యత ఇచ్చి మహిళలకి గత ప్రభుత్వం చేసినంత మేలు కానీ ప్రోత్సాహం కానీ ఏ ప్రభుత్వం గతంలో చేయలేదు. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి గత 5 సంవత్సరాలలో ఎంత గౌరవం లభించింది అనేది అంతా కూడా ప్రజలు చూశారు. అయితే ఈరోజు ఈ ఒక్క సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏవేవైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు దొంగలో దొరికి ఈరోజు పథకాలు ఇచ్చిన హామీ ఒక్కటే నెరవేర్చలేదు సరిగదా. ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ఆ రోజు పరిపాలన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన చుట్టుపట్ల వాళ్ళ కుటుంబ సభ్యులు అవ్వచ్చు, వాళ్ళ సన్నిహితులు అవ్వచ్చు, వాళ్ళ పార్టీ కార్యకర్తల కోసమే ఈరోజు ప్రభుత్వం అని స్పష్టంగా చెప్తా ఉన్నారు కూడా. సో వాళ్ళ కోసమే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, ప్రజల కోసం అయితే కాదు. ఇంకా అంతేకాకుండా ప్రజలు ఎందుకు అధికారం ఇచ్చారు, ప్రజలకు సేవ చేయాలని ఒక అవకాశం ఇస్తే ఈరోజు వాళ్ళు చేస్తుందని పథకాలు ఇవ్వలేదు సరిగదా. వాళ్ళకి ఎవరెవరికైతే వ్యతిరేకంగా పనిచేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గత 5 సంవత్సరాల్లో ప్రజల కోసం ఎంత పోరాడారో అలాంటి వాళ్ళని ఈరోజు కక్షసాధింపు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పథకాల గురించి అడుగుదామంటే అవకాశం లేకుండా నిరంతరం ఎవరిని అరెస్ట్ చేయాలా, ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఎవరిని జైలుకు పంపించాలా, ఇదే కార్యక్రమం చేస్తూ ఉన్నారు.